గుడ్ మార్నింగ్. చలి అయితే ఘోరంగా అంటే ఘోరంగా వెళ్తుంది. రోజు 5:30కి అలారం పెట్టుకుంటున్నా, కానీ ఈ చలికి భయపడి 6:10కి లేవాల్సి వస్తుంది. అంటే మరి చలి ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అసలు మంచు పడుతుంది, ఇక ఏ టైం అయినా లేవాలి కదా, అందుకని చెప్పేసి రోజు 6:15కి అయితే లెగ్గుస్తున్నా. లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పని ఆకిలి నూకడము. నాకు ఆకిలి నూకకుండా ఇంట్లో పోయి అన్నం వండు కూర వండ మనకు అంత అసలు మంచిగా అనిపించేది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఆకిలి నూకి ఇల్లు నూకిన తర్వాత ముఖం కడుక్కొని పొయ్యి దగ్గరికి పోతా. అసలు యాక్చువల్ స్నానం చేసి పోవాలి, కానీ ఈ చలికి నేను స్నానం చేసింది అనుకో నా పని అవుట్ అవుతుంది. అందుకని చెప్పేసి అట్లా వేయకుండా ఫస్ట్ పాపకు వండేసి తర్వాత స్నానం చేసుకొని మాకు వండుకుంటా అనమాట. సో ఇప్పుడైతే బ్రేక్ చేసుకోవాలి. టైం వచ్చేసి 7:30 కానీకి వస్తుంది. మంట పెట్టినేమో నీళ్ళు కానేమో అని నేను అనుకున్నాం. మెల్లగా లేచినాం నాన్నగారు నేను. లేచే వరకు అలాగో మంట లేదు ఏం లేదు. ఇప్పుడు నేను పెట్టిన స్కూల్కి టైం అవుతుంది, ఆమెకు టైం అవుతుంది, నాకు టైం అవుతుంది. ఇద్దరం వేడి నీళ్ళు చేస్తాము. మరి ఎట్లా చేస్తారు వద్దు, టైం అవుతుంది అని చెప్పి వచ్చి తీసుకొచ్చి ఈడ పెట్టింది. నీకు మంచిగా చెప్పిన జ్యోతి, రాత్రే కోసిపెట్టు జ్యోతి. కోసిపెట్టాను కానీ పొద్దున నాకు ఈ పని టైంలో నేను ఏదన్నా చేసుకుంటా అంటే బెండకాయ చల్లగునే నేను కొయ్యనే పొద్దుగాల వస్తా అని చెప్పిన అన్న. పొద్దున ఈ కోసే టైం ఫ్రీ. ఇప్పుడు నేను ఏదైనా పని చేసుకుంటాను వేసుకోపో, నేను కోసిస్తుందా అవి కోసి అది బెండకాయ చారు చేస్తాయి, మీకు కూర వండేస్తాను. సరే వండి డబ్బు నుండి అవ్వమంటే అనుకుంటానే లేదు. అది అనుకుందా మరి అంటే ఎంత నిండా వేస్తే దానికి గాలి ఆడుద్దా జ్యోతి? ఆడుతుంది. అట్లా ఆడి మంచిగా పెద్దగా మండుతుంది మంట. ఎట్లా ఆడి చూసినావా? ఎట్లా ఆడి గాలి కాదు, మళ్ళా కట్టెలు తక్కువ పెట్టినాం అనుకో టైం అవుతుంటుంది. పెట్టాలి, అది అంటుకోలేదు. లేచినప్పుడు పెట్టొచ్చుగా మళ్ళా. అన్ననేమో నువ్వు లేచినావా అని అంటుంది. ఇంకా నిన్నేమో అన్నావుగా జ్యోతి. ఏమన్నా? అందుకని నేనేం లేవలే కదా. నేను తప్పు చెప్పిన జ్యోతి. నువ్వు చేసిన పని చెప్పిన నా గురించి తెలుసు, మీకు తెలిసి కూడా మీరు అట్లా చేస్తారంటే నేను ఏం చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, చెప్పే ఫస్ట్ నుంచి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, సప్నా సామి బ్లాగ్స్. వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. మళ్ళీ ఫస్ట్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. వావ్, అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? మేము అయితే బాగున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. మస్తు చెప్పినవే. రోజు అందుకంటే నేను ఏమంటా, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతుంటే అన్ని పదాలు వస్తూ ఉంటాయి. నువ్వు డైరెక్ట్ కెమెరా పెట్టాక రాదు అనగానే అది నిజంగానే రాదు. మరి కిరాంచి గారు కిరాంచి గారు మాట్లాడుతుంది తెలుసా ఈ మధ్య. రేపు నాన్న కూడా మాట్లాడుతాను. నేను కెమెరా బ్యాగ్ ఓపెన్ చేస్తే బాబాయ్ చూపి బాబాయ్ చూపి 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 వాళ్ళు ఉన్నాయి మొత్తం చదివారు. ఆ కెమెరాకున్న మైక్లు అవి పెడతాను చూడు, ఆ 2 పాట్లు ఇరగొట్టేసి ఇక కూడా చాలా రోజులు అవుతుంది కానీ మనం తీయక. నేను ఏదో బ్యాగ్ దొరుకుతామని తీసిన మొత్తం పొట్టి పొట్టి చేసేసారు. ఇక మనం ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి. ల్యాప్టాప్ తీసుకున్నామంటే ఇంకా ఎడిటింగ్ కొద్దిగా సింపుల్ అవుతుంది అనమాట. దమ్ అవుతుంది, కళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది, ఆగమాగం అవుతుంది. టవల్ టవల్ అది కొత్తగా ఉంది, అవి పెద్దగా ఉంటున్నాయి. అందుకే టవల్ గిట్లా వాడిసి పెట్టు. ఇప్పుడు నువ్వు కొద్ది రోజులు వాడిసిపోయావు, మసి పట్టకనే అవుతుంది, లేకపోతే షెడ్ కడకనే అవుతుంది. అట్లా అనవసరంగా అట్లా నువ్వు సంచిలో వేసి దాచి పెడుతున్నావు. మరి ఈడున్నాయి ఆడున్నాయి, లోపల సజ్జ మీద ఉన్నాయి, మస్తు ఉన్నాయి. అందుకని అప్పుడప్పుడు వాడుతూ ఉండాలన్నమాట. ఏ కియాజ్ లేచిన వారా? అరే కియాజ్ ఇటు చూడరా, రే చూడరా. అది సిగ్గుపడతాడు. ఆడు ఒక పని మీద ఉన్నమాట. ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయొద్దాన్ని కదా నాని. గుడ్ మార్నింగ్ రే. రెడీ అయినావా? బొట్టు పెట్టుకోలే నాని, పౌడర్ వేసుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, మూతి ఆడుకోలేదు, పాలు అయినావు కానీ నా మూతి ఆడుకోపో. తొందర రావాలి సరేనా? సరే, టైం మస్తు ఉంది ఇంకా. గుడ్ మార్నింగ్. టిఫిన్ బాక్స్ అయిపోయింది నాని అంది. ఏం పెట్టినావు? పప్పు. స్నాక్స్ కివీ ఫ్రూట్ ఓన్లీ స్నాక్స్ కా? అంత పెద్ద బాక్సా? చిన్న బాక్స్ లేవు, అన్ని తోమిన. నాని నీ బ్యాగ్ ఫుల్ టైట్ అవుతారా ఈరోజు? చదరాలన్నీ ఆ సెల్ఫ్లో అవన్నీ తీసేసిన పిండుదామని. తోముదామని మ్యాట్లు పిండుదామని. పిండిన తర్వాత ఆ బ్లూ కలర్ కదా ఒక అక్క పంపించినప్పుడు ఉంటుంది కదా.
మళ్ళీ ఇంకా అన్ని తొందరగా ఇక మా క్రియాన్స్ అయితే మంకు మీద ఇప్పుడు ముట్టుకొని వేయడు అనమాట. అగో ఏ చూడరా లేచితే మంకుతో లేచింది ఈరోజు. ఇటు చూడవా, నువ్వు చూడవా, ఇటు నేను పోతున్నా. బండితాళం ఏందే, ఇదే బండితాళమా, ఇదా? నేను పోతున్నా, ఇక పోతున్నా, బాయ్. వస్తావా? కక్కపోయినావా? సరే ఉండు, వద్దు, నేను పోతలే సరేనా? అదా నేనే అడగాల? అత్త అడుగుతుంది, అత్త వాష్రూమ్ పోయింది. అత్త అడుగుతాడు, అత్త స్నానానికి పోయింది. జ్యోతి పంపిస్తున్నా. అవును నేను రమ్మంటుంది, పోరా రమ్మంటుంది, పో అత్త. నేను రాను, నేను రావా. గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో సప్న పప్పు. అబ్బా చూస్తుంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్, నిజంగా అసలు ఒక్కసారి నాకు పప్పు చేయని రోజు తిననక్కడ ఉండలేమన్నట్టు అంత బాగుంటుంది ఈ పప్పు. కలిపి అట్నే పెడుతున్నావు డైరెక్ట్. చెల్లెక మరి చెల్లెకి ఇది ఎలా వస్తు? అవును కానీ ఈ పప్పు చెల్లె తినొచ్చా? తినేటట్టే. అల్లం ఎల్లిగడ్డ వేయలేదా? ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఓఫ్ అయిపోయిందా పని అంతా? ఏం పని? ఓ మై గాడ్, దిస్ ఈస్ ద బర్తన్స్. వేడి పప్పు ప్లాస్టిక్ పోయకూడదు కానీ పోస్తుంది, తప్పదు. సీసా నీయకతే ఇస్మే దాల్తే హై. తీసి పడేసినావు? అదొకటి ఇదొకటి వాడినాను, కథం పగిలిపోయినాయి. ఓకే డన్. రైట్ కథం. జ్యోతి నీకు బాక్స్ రెడీ అయిపోయిందమ్మా, దా వచ్చేసి. అట్లా అంటావు సప్న? అయ్యా అంటే ఏముంది తప్ప, ఆమె ఇప్పుడు ఎట్లయినా పోతుంది, ఇప్పుడు ఉండమన్నా ఉండదు. ఆమె టైం ఎంత అవుతుంది? ఓ మై గాడ్, టైం వచ్చేసి 8:20 అవుతుందా? నాన్నగాడు మరి అది అయితే అరే క్రియాష్ బాబా లేచినావు? ఆయన బంగారు పండు లేచింది. వెరీ గుడ్ బై నాన్నగారండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వప్నస్వామి వ్లాగ్స్. అందరు బాగా మేమైతే మస్తున్నాం. చెప్పిన అందరికి గుడ్ మార్నింగ్. హాయ్ నాని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నస్వామి వ్లాగ్స్. అందరు బాగా మేమైతే మస్తున్నాం. హాయ్ జ్యోతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నస్వామి వ్లాగ్స్. జ్యోతి పిల్ల వ్లాగ్స్. అందరు బాగా మేమైతే మస్తున్నాం. పోక్ జ్యోతి అలా టేబుల్స్ సరే టేబుల్స్ తీసుకురా. నీకు వాళ్ళే ఎప్పుడు ఎందుకు దావా చేసుకున్నామని? ఈమె దావతకు పనికిరాదు ఇప్పుడు. ఈమె దావతలు ఏది ఇప్పుడు? ఇక మనమే ఇక లేదా మేపు కళ్ళు తెచ్చుకున్నాం. ఊకే కళ్ళేదురా గుడ్లు ఉడిపెడదాం. కళ్ళు తెచ్చుకుంటే స్టఫ్ కట్ చేద్దామని అట్లా ఒకటి కావాలంటే మ్యాగీ తెచ్చుకుందాం. మ్యాగీ మొన్న తెచ్చుకుని నువ్వు లేనప్పుడు. నేను లేనప్పుడు ఏమేమి తింటారో నేను మస్తుగా చూస్తున్నా. నేను లేనప్పుడు తెప్పించింది ఎవరు? చూసిరా ఫ్రెండ్స్, నేను లేనిది ఎంత మంచి ఫుడ్ తింటుర్రో తెలుసా ఫ్రెండ్స్? అది మంచి ఫుడ్ కాదన్నా, నువ్వు తిడతావని చెప్పేసి వాళ్ళు నువ్వు లేనప్పుడే తిన్నారు. ఎలక్షన్స్ బిజీ రేపటి నుంచి. ఏం బిజీ ఏం లేదు. స్వామి శరణమయ్యప్ప అంతేనా? ఓం నమ శివాయ, శంభో శంకర, నమో పార్వతీపతి ఏ నమః. ఎవరు గెలిచినా వాళ్ళ అదృష్టం అంతే. ఎందుకంటే ఊరు పాలిటిక్స్ చాలా ఘోరంగా ఉంటాయి. చాలా అంటే చాలా ముంగట దోస్తారు, వెనక తంతారు. అంటే చాలా ఘోరంగా ఉంటాయి తెలుసా పాలిటిక్స్. నార్మల్ గా ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ వేరుంటాయి. కానీ విలేజ్ కి వచ్చేసరికి సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీడీసీ కూడా జర లైటే అనుకోవాలి, కానీ సర్పంచ్ ఎలక్షన్స్ చాలా డేంజర్ ఉంటాయి. ఇప్పటిదాకా మనోడు ఉన్నాడు, రేపు పొద్దున మన ఎంబడి ఉన్నాడు, అంత ఘోరంగా ఉంటాయి. అంటే మన ఎంబడి ఉండి కూడా మన కోటైనోడు కూడా ఉంటాడు అన్నమాట. సర్పంచ్ ఎలక్షన్స్ అంత ఘోరంగా ఉంటాయి. ఇక అది గెలవడం అనేది చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్. పైసలన్నీ ఖర్చు పెట్టుకొని అంత ఆగమైతా ఉంటారు. సో ఫ్రెండ్స్, పోటీ చేసుకొని చాలా జాగ్రత్తగా పోటీ చేయరి, చాలా జాగ్రత్తగా వ్యవహరించురి. అనవసరంగా అందరిని నమ్మి ఆగం కాకురి. ఏం రా బాబాయ్ చెప్పు. ఓ ప్లేట్ కావాలా? తమ్ముడు ఇప్పుడు తింటావా? ఎందుకురా మాతో తినవా? ఏమైందిరా? ఏడికి ఆగురా, వస్తున్నా. ఏడికి తొలుకోతున్నాడు. ఏడికి? ఓ ఈడున్నాయా? వావ్, పప్పు పోసుకొని తింటున్నా క్యాంచో. వావ్, అని కనబడతా అప్ప అలా అని కనబడతాడు పెట్టి గ్రేటే వాడు తింటున్నా అంటే. నేను అడిగితే ఏమనుకుంటా గుంజేస్తున్నా నేను దగ్గర. నన్నే కొట్టిన చొప్పలు మీకు వెళ్ళి నాది అని చెప్పేసి
మా తాత రే క్యాంచు మా తాత ఏమన్నా జ్యోతి వాళ్ళు తింటా అన్నప్పుడే తినబెట్టాలి అవునా కదా లేకపోతే మళ్ళీ తినురా అని మళ్ళీ మనం బతిమాలి అప్పుడు తినరా అప్పుడు ఇప్పుడే మంచిగా తినేటప్పుడు తినని క్యాంచు నేను తినాలా ఒక బుక్క ఒక బుక్క తింటే ఏమవుతారా బై నువ్వు కేస్తున్నాడు ఎట్లా నువ్వు ఆగో బెల్లం తక్కువలేదే వీనికి పప్పు పోసుకోపోన్నాను నువ్వు కూడా నాని పప్పు పోసుకొని తినేసి సరేనా అరే సారీ చిన్న చిన్న అత్తకీరా చిన్న ఇరిచేసి పప్పు పోసుకొని స్పూన్ వేసి తినిపిస్తుంది తాతకు ఈయనకి తాత తినిపిస్తుంది కదా నీకు అత్త తినిపిస్తుంది సరేనా లేకపోతే నేను తినిపిస్తా నువ్వు చిన్న అత్తకీను ఫస్ట్ జ్యోతి చిన్నగా జ్యోతి ఎందుకంటే ఆమె నోట్లో పట్టదు కదా చిన్న ఉంటే క్రియాన్స్ కానీ లెక్క మంచిగా పప్పు వేసుకొని తినొచ్చు రోజు ఇది అమ్మి కదా ఫస్ట్ అరే క్రియాన్స్ ఫస్ట్ తింటుంది తెలుసా మీకు కాదా గుడ్ బై క్రియాన్స్ నిన్న అయ్యప్ప స్వామి పూజ పోయినప్పటి నుంచి జ్యోతి మంకు కాదు ఎంత హుషారు ఉండేడు మస్తు హుషారైంది అయ్యప్ప పెద్ద అయ్యప్ప తెలుసుగా నిన్న పోయినామా పోయి కాల్తలేదారా మెల్ల పడేయగల వద్దు నాన్న పడేస్తాం మళ్ళా పైన పెట్టు జ్యోతి తీసుకొని పోసుకో ఫస్ట్ అది పోయి మళ్ళీ కోయగలను ఆయన గుడ్ మార్నింగ్ రే స్నానం అయిపోయిందారా తమ్ముడు ఎందులో వణుకుతున్నావు సరి పెడుతుందా కరెంట్ లేదురా ఫ్యాన్ వేసుకోనికి కానీ అలా వేసి ఒకసారి కరెంట్ లేదు అయినా కానీ తమ్ముడు లేచినారా అరే 8 అవుతుందిరా 8:15 అవుతుంది టైం లేవాడా ఇంకాడు ఎప్పుడు లేచాడు రాత్రి ఎట్ట వేస్తారా పండు అంటే ఎట్ట వేసిండు రాత్రి ఓ ఆడిండు బాబాయ్ జేసీబీ మత్తి బాబాయ్ జేసీబీ మత్తి ఆడిండు అలసిపోయి పండుకోండు పడ్డాడు రాత్రి నా ఎంబడి ఉరికొచ్చి కింద పడ్డాడు గీన గానే పడ్డాడు తట్టు దాకి వద్దు రాటర్కి వస్తాడు నా ఎంబడి ఎట్టు పోతాడు నేను ఎట్టు పోతాట వస్తాడు నువ్వు నీకేం కావాలి మళ్ళీ ఏమైందిరా నీకు అరే గిట్టనికి వెళ్తున్నాడు నీకు దెబ్బలు తాకుతున్నాయిరా నాకు అర్థం కాదు కాలుకున్నావు మళ్ళా నువ్వు ఎగిరెగిరి దుంకి పడుతున్నావు కదా జాగ్రత్తగా ఉండాలి సరేనా చలో తొందర కానీ జడలేయాలా జ్యోతి అరే అత్త స్నానానికి పోయిందిరా ఏం కాదు వెళ్ళే ఇక వాటర్ ఎదురా నాయన బాటిల్ పెట్టుకోడు కంటే వాటర్ వద్దు నాన్న తీయకి ఇప్పుడు డాక్టర్ దారు అంతే సాయంత్రం సరేనా ఏం కాదు మొత్తం క్లీన్ చేసేస్తాడు ఆడ రోజు అడ్జస్ట్ చేసి గుర్తుందా తమ్ముని చేసిండు నీకు వేసిండు మొత్తం క్లియర్ అయిపోతుంది సరేనా ఉన్నారా షెట్కాడ ఎప్పుడొచ్చింది మీరు క్యాన్స్ నువ్వు వచ్చినావా ఏమైంది క్యాన్స్ చిన్న కోడి పిల్లలా చూసినావా బయటకు వదిలినావా వీటిను ఏడిపోయినాయిరా ఈయన ఉన్నాయిగా ఆడ పెద్దవి ఉన్నాయా నువ్వు పెద్దగా ఉన్నావు చిన్న ఉన్నావా నువ్వు చిన్నగా ఉన్నావా పెద్ద కాలే ఇంకా ఎప్పుడైతారో నువ్వు పెద్దగా ఉన్న తీరా తింటూనే బుక్తున్నాయి మంచిగా తాత మంచిగా బియ్యం పోసినా అరే నువ్వు మాటలు అన్నీ వచ్చేస్తున్నాయా అరే ఎప్పటి నుంచిరా ఎప్పటి నుంచి వస్తున్నాయా ఏడికి పోతున్నావు చిన్నావు లేదురా బయటకు కొట్టేసినాం బయట మేస్తుంది అది పుంజంగా సైలెంట్గా ఉంది వెనకాడ అనుకోలే నించొని ఆలోచిస్తున్నది ఏమో ఆలోచిస్తూ ఉన్నది ఏమన్నా పనుందా ఇప్పుడు ఏమిల్లే ప్రశాంతంగా కూర్చున్నాడేనా షెడ్డి కాడిగా ఏమన్నా ములుకు వేసేజారా ములుకు వచ్చిన తర్వాత బయటకు పోయిద్దాం లోపలికా ఏముందిరా లోపల నన్ను వదులు అప్ప చెప్పు ఏంది కోడా పెద్ద ఉందా సరే పాపాకి పొయ్యి క్లీన్ చేయాలి లేదా ఇది అల్కి జర మొత్తం నీట్గా వేసి పెడదాం పొయ్యి మంట పెట్టుకుంటాడు మునియానికి రైస్ ఈయన ఉండదాం ఈరోజు ఓకేనా అరే తాత నూకినరా పొద్దుగాల మళ్ళీ నూకుతున్నాను నూకొద్దు ఇట్రా వద్దురా ఏడికి నూకుతా దుమ్ములేస్తున్నా అనవసరంగా నూకినావా పెట్టేసాడు చిక్కుడు పెట్టేసాడు ఎవరు కట్టించారా నీకు చిన్న నీ మోతాదు ఉంది మంచిగా అది నీకేనా అదే అవు దాయొచ్చింది